పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గాంధీ జయంతిని పురస్కరించుకొని స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు ముగింపు ఉత్సవాలను బుధవారం భీమవరం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో అట్టహాసంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి మూపతిరాజు శ్రీనివాస్ వర్మ హాజరు కాగా ప్రత్యేక ఆహ్వానితులుగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు, పీతాని సత్యనారాయణ, కనుమూరి రఘురామకృష్ణంరాజు, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయ్ భాస్కర్ రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి కేంద్ర ఉక్కు బొగ్గు గనుల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, జిల్లా కలెక్టర్, శాసనసభ్యులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇదే రోజు లాల్ బహదూర్ శాస్త్రి పుట్టినరోజు కూడా కావడంతో వేదిక మీద ఏర్పాట్లు చేసిన లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి వీరందరూ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. మాజీ ప్రధానమంత్రి అలాగే మన లాల్ బహదూర్ శాస్త్రి గారి చిత్రపటానికి పూలమాల సత్కరించవలసిందిగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా కోరుతున్నాం. అలాగే సమానం కాబట్టి ఆ పిల్లలు కూడా లేలేత ప్రాయంలో ఉన్న చిరు మొగ్గలు వారు ఈ దేశ ఈ సంవత్సరం థీమ్ ఏంటయ్యా అంటే స్వభావ స్వచ్ఛత సంస్కార సజ్జ మాన్య ప్రధానమంత్రి గారు ప్రారంభించడం జరిగింది. ఈనాడు 7వ సంవత్సరంలో రామచంద్రారెడ్డి గారికి, అడిషనల్ ఎస్పీ భీమరావు గారు, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ గారికి, డిఆర్ఓ గారు, ఇతర పెద్దలు, దినము ఈ రోజుని గాంధీ గారి జయంతిని మనమే కాకుండా సిద్ధంగా ఉండాలి. అలాగే తదుపరి విశ్వ కమిషనర్ తణుకు వారు సిద్ధంగా ఉండాలి. శ్రీమతి సిస్టర్ బ్రిగెట్ కలీర్కల్ గారు శృంగరోక్షంలో లెప్రసీ వారికి అదే గొప్ప సేవ చేస్తున్నటువంటి వారికి ఈరోజు మహాత్ముడు బాపూజీ పూజనీయులు ఎంత ఇన్స్పైర్ చేశారు ప్రపంచాన్ని. అలాగే స్వాతంత్రోద్యమంలో ఎంతోమంది నాయకుల్ని, యువతని ఉత్తేజపరిచి వారిని సమాజ కార్యక్రమంలో సమాజ అభివృద్ధి కోసం పాలు పంచుకునే విధంగా చేశారు. ప్రపంచవ్యాప్తంగా కూడా రినౌండ్ లీడర్స్ మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా ఇంకా ఎంతోమందిని ఆయన ఇన్స్పైర్ చేశారు. వారి అడుగుజాడల్లో వారిని స్మరించుకుంటూ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని మన దేశంలో మనం గత కొన్ని సంవత్సరాలుగా చేసుకుంటూ ఉన్నాము. మన జిల్లాలో మనం కూడా చాలా ఉత్సాహంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ముందుకి కథలు వచ్చి మేము సైట్ అని చెప్పేసి ఒక ఇన్స్పిరేషనల్గా క్లీనింగ్ ప్రోగ్రామ్స్లో పాల్గొన్నాము. అనేక కార్యక్రమాలు ఇక్కడ మనము మన జిల్లా వ్యాప్తంగా టేకప్ చేయడం జరిగింది. మనకి ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ తణుకు మున్సిపాలిటీకి కూడా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో స్టేట్ లెవెల్ అవార్డు వచ్చిందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. అదేవిధంగా ఈరోజు లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మదినం. ఆ మహాత్ముని, మహానుభావుణ్ణి మనం స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడిచిన పెద్దలు మూర్తిరాజు గారు, దంతులూరు నారాయణరాజు గారు ఇలాంటి వారు ఎంతోమంది ఆదర్శప్రాయులుగా మన జిల్లాలో ఎన్నో మంచి కార్యక్రమాలు విద్యా సంస్థలు వ్యాప్తి చేయడం ఏమిటి, సాంఘికంగా యాక్టివేట్ చేయడం. ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించినటువంటి వ్యక్తి, అహింసా మార్గంలో ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి, శాంతి ఆధారంగా జాతిపిత శ్రీ గాంధీ గారి జయంతి. అదేవిధంగా మాజీ ప్రధాని పెద్దలు చెప్పినట్టు కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా వారిద్దరికీ కూడా వారిద్దరిని స్మరిస్తూ ఇవాళ ఏదైతే స్వచ్ఛంద సేవా కార్యక్రమం ఉన్నదో ఇది భారతదేశంలో యొక్క పౌరులందరి యొక్క కనీస బాధ్యత అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఇవాళ దేశంలో అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఏదైతే జాతిపిత బాపూజీ కన్నా కళలు ఏదైతే ఉన్నాయో
గ్రామ స్వరాజ్యం, పరిశుభ్ర భారత్, ఈ కళను మనం నిజం చేయాలనేటువంటి ఆలోచనతో భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి బాధ్యతలు స్వీకరించాక 2014 అక్టోబర్ 2 నాడు ఎర్రకోట మీద నుండి స్వచ్ఛ భారత్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీన్ని పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా కింద స్థాయిలో గ్రామాల్లో స్వచ్ఛ మిషన్ పేరుతో అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. పారిశుద్ధ్యం బాగుండాలి, దాన్ని ఏ విధమైనటువంటి వ్యర్థాలు ఉన్నాయో వాటి అన్నిటి వ్యర్థాలను కూడా పరిశుభ్రతలో ప్రజలను భాగస్వామ్యం చేయాలి, ప్రభుత్వం బాధ్యత మాత్రమే కాదు అనే ఒక అవేర్నెస్ ప్రజల్లో తీసుకురావాలనేటువంటి ఆలోచనతో నరేంద్ర మోడీ గారి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దేశంలో ఉన్నటువంటి అనేక మంది ప్రముఖులు భాగస్వామ్యం చేశారు. రతన్ టాటా లాంటి వ్యక్తులను, అమితాబ్ బచ్చన్ గారు, సచిన్ టెండూల్కర్ లాంటి వ్యక్తులను, పండిట్ రవిశంకర్ లాంటి పెద్దలను అందరినీ కూడా, ప్రైవేటు వ్యక్తులని అందరినీ కూడా భాగస్వామ్యం చేశారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. అపరిశుభ్రత కారణంగానే రోగాలు, వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి పరిశుభ్రత ఉంటే రోగాలను, వ్యాధులను నివారించవచ్చు అనేటువంటి ఒక ఆలోచనతో నరేంద్ర మోడీ గారి కార్యక్రమాన్ని ప్రారంభించారు.